హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అనమాట. చాలా సింపుల్ అండి. మనం హెల్తీ కూడా కూడా రోజు మనం అన్ని రకాల వెజిటేబుల్స్ ఎలాగో తీసుకోలేం కాబట్టి ఇలా ఒక వన్ రెసిపీతోనే అన్ని వెజిటేబుల్స్ కూడా మనం తినొచ్చు అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది. నేనైతే కొలతలతోనే చూపిస్తున్నాను. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది రెసిపీ కూడా. మనమైతే ఎన్ని గ్లాసులు అయితే సేమియా తీసుకుంటామో అన్ని గ్లాసుల వాటర్ వేయాలి. నేను 2.5 గ్లాసు సేమియా తీసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం 2.5 గ్లాసెస్ సేమియాని మనం రోస్ట్ చేసుకోవాలి. నేనైతే వితౌట్ రోస్టే వాడుతున్నాను. కొందరు రోస్ట్ కూడా వాడతారు. అదైతే మనకి ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. రోస్టెడ్ అయితే ఇంకా అలానే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే వితౌట్ రోస్టెడ్ కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసి రోస్ట్ చేస్తున్నాను. మనం ఇలా కంటిన్యూ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకు మాడిపోతూ ఉంటుంది కాబట్టి. చూడండి, ఇలా సన్నగా ఉన్నవి సేమియా ఉప్మా తీసుకొని ఇలా మొత్తం కొంచెం ఆయిల్ వేసి ఇలా రోస్ట్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం కూడా. తర్వాత అదే గిన్నెలో మనము కొద్దిగా ఎక్కువ ఆయిల్ పట్టదు, కొద్దిగానే ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని నేనైతే ఆవాలు జీలకర్ర రెండే వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి అన్ని వెజిటేబుల్స్ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. పొటాటో, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, గ్రీన్ బఠానీ అన్నీ కూడా ముందు కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి పొటాటో బ్లాక్ కలర్ అయిపోతుంది కాబట్టి అన్నీ కట్ చేసి ఇలా వాటర్లో పెట్టుకున్నాను. దీన్ని బఠానీ అయితే స్టోర్ చేసి ఉంచుకుంటాను ఇయర్ మొత్తం కూడా. అలాగే మనకి ఫ్రెష్గా ఉంటుంది గ్రీన్ బఠానీ అయితే. నేను ఎలా స్టోర్ చేశానో కూడా మీకు వీడియో చూపిస్తాను. నేను మొత్తం అన్నీ కట్ చేసి ఇలా వాటర్లో వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. అన్నీ కూడా డైరెక్ట్గా మనం వాటర్లో నుంచి తీసి డైరెక్ట్గా ఇలా వేసేసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఒకేసారి. నేను అన్నీ ఫ్రెష్గా వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, అన్నీ వేసేసాను దీంట్లో మొత్తం కూడా. కొంచెం ఆనియన్ ఎక్కువే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకొని అన్నీ కూడా వాటర్ నుంచి తీసేసి ఇలా ఆయిల్లో వేసాను. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం మనకి ఫ్రై అయిపోవాలి కాబట్టి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి అలా వదిలేసుకోవాలి. ఇది చూసారా, ఇలా నేనైతే జిప్ కవర్లో వేసుకున్నాను లాస్ట్ ఇయర్. ఈసారి కవర్ దొరకలేదు పెద్ద సైజులో కాబట్టి ఇలా క్యారీ బ్యాగ్లో వేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి ఇలా ఐస్ క్యూబ్స్ ఎలాగా అయిపోతాయి, అలా ఉంటేనే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి అన్నమాట. దీనికి నేను బ్లాక్ చేశాను. ఇలా చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంటేసుకుంటాను. 1 ఇయర్ వరకు కూడా మనకి గ్రీన్ బటన్ని ఫ్రెష్గా మనకి బటన్ని బాగుంటుంది, గ్రీన్ బటన్ని అనమాట. అలా స్టోర్ చేసుకొని ఉప్మాలోకి, ఇంకా అటుకులు ఉప్మా, బ్యాంబినో ఉప్మా, అలా అన్నిటిలోకి నేను గ్రీన్ బటన్ని మ్యాక్సిమం ఉంచుకుంటాను అనమాట, స్టోర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే అలా స్టోర్ చేసుకోండి అనమాట. నేనైతే ఒక గ్రీన్ బటానీ అయితే 2-3 కేజెస్ అయితే స్టోర్ చేసుకుంటాను 1 ఇయర్కి సరిపడా. ఇంకా ఫ్రెష్గా అలాగే ఉంటాయి అన్నమాట. మనం ప్రిపేర్ చేసే ముందు కొంచెం వాటర్లో వేసి పెట్టుకున్న ఐస్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. అలా రెసిపీ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మొత్తం కూడా వాటర్లో ఈ విధంగా మనకి మెల్ట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఆయిల్లో మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మనం అన్నీ కూడా ఇలానే చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చాలా ఉప్మా కూడా ఇందులో వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఉప్మా అయిపోతుంది. బొంబాయి రవ్వ, అలాగే బ్యాంబిన్ వేసుకుంటే బ్యాంబిన్ ఉప్మా అవుతుంది. అటుకులు వేసుకుంటే అటుకులు, అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ప్రాసెస్ అన్నీ ఒకే విధంగా ఉంటాయండి, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మనం 2.5 గ్లాసెస్ బ్యాంబినో తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత అవి మరిగిన తర్వాత మనము బ్యాంబినో దీంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. అంతే. బ్యాంబినో ఉప్మా చాలా సింపుల్ అండి, ఈజీ కూడా. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మనకి కొంచెం ఇలా రోస్టెడ్ చేసుకుంటే ఏంటంటే విడివిడిగా వస్తుంది బ్యాంబినో ఉప్మా మనకి. దీన్ని బ్యాంబినో అనొచ్చు, సేమియా అనొచ్చు, అన్నీ అనొచ్చు. ఇంకొకరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మేమైతే బ్యాంబినో అంటాము, చాలామంది సేమియా కూడా అంటారు. కాబట్టి నేను అన్ని లాంగ్వేజ్లోకి మీకు చెప్తున్నా. అన్నీ ఒకటే, అది వేరే డిఫరెంట్ ఏం లేదు. దీంట్లో కూడా మనకి రోస్టెడ్ ఉంటుంది, వితౌట్ రోస్టెడ్ కూడా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే చూసారా, ఈ విధంగా వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది, మనకి రెడీ అయిపోతుంది సేమియా ఉప్మా. చూసారా, వేడివేడిగా చాలా అంటే చాలా విడివిడిగా ఇలా వస్తుంది మనకు. రోస్ట్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కావాలంటే మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ చేయండి.
చాలా ఈజీ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇప్పుడు వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ తినేద్దాం. ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను అనమాట. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరికీ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది అన్ని వెజిటేబుల్తో. బాయ్.